వాళ్ళు ఏవైతే చేయాలో వాళ్ళు లాస్ట్ డే వరకు వెయిట్ చేయకుండా దానికన్నా ఒక 2 days ముందే చేశారని అనుకుంటున్నాను నేను కూడా. సో యా అగైన్ బీఆర్ఎస్కి నాకు తెలిసి ఒక సింగిల్ సీట్ కాదు, వాళ్ళకి ఏదైతే మీకు హైదరాబాద్లో ఉన్న గ్రిప్ ఉంది. సో అర్బన్ ఓటర్తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న దానికన్నా బీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఎక్కువ కనెక్షన్ ఉంది. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకు కనిపించింది. సో ఆ గ్రిప్ వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి ఈ ఎలక్షన్లో. సో దానికోసం నాకు తెలిసి వాళ్ళు more than 100% ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒకవేళ అర్బన్ అంటే ఇట్స్ లైక్ డిస్కషన్ ఇట్సెల్ఫ్. సో అర్బన్ ఓటర్స్ ఎక్కువగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు, రూరల్ ఓటర్స్ కాంగ్రెస్ వైపు ఉన్నారు, అర్బన్ ఓటర్స్ ఎక్కువ బెనిఫిట్ పొందారు. అంతా కంపేర్ చేస్తే కంపారేటివ్లీ అర్బన్ కంటే కూడా రూరల్లో కేసీఆర్ ఇచ్చినటువంటి స్కీమ్స్ కొంత గొప్ప ఇంప్లిమెంట్ అయినాయి. ఎగ్జాంపుల్ టేకింగ్ దళిత బంధు అనుకోండి, ఒక 10 గ్రామాల్లో ఒక గ్రామానికైనా ఒక ఇద్దరికైనా వచ్చింది కనిపిస్తోంది. కానీ అర్బన్ లో మనం ఎక్కడ అంత సినారియో ఉండదు, దళిత బంధు ఇచ్చినట్టుగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టుగా ఉండదు, చాలా తక్కువ పర్సెంటేజ్ బెనిఫిట్స్ లో కూడా. కానీ అర్బన్ ఓటర్స్ ఎందుకు టర్న్ అవుట్ అయ్యారు అనేటువంటి సిచ్యువేషన్ వస్తే కొంత ఫ్లైఓవర్లు కనిపించినాయి, రైట్. ఆ తర్వాత కొన్ని రోడ్స్ విషయంలో కూడా చూపించారు. బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఏం జరిగిందంటే తెలంగాణ వచ్చింది నిత్యం వీళ్ళు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. కేసీఆర్ ఏదో బస్తీలో నుంచి వెళ్ళడమో లేకుంటే కాలేజ్ నుంచి వెళ్ళడము, కేటీఆర్ కనిపించడం ఇక్కడ కనిపిస్తూ ఉంటారు, ఫంక్షన్ లో అటెండ్ కనబడుతుంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్రభావం అర్బన్ లో చాలా ఎక్కువగా ఉంటుంది. డెఫినెట్ గా అందరూ యూజ్ చేస్తారు కాబట్టి ఇది ఒక ప్రభావం. తర్వాత వాళ్ళు మోస్ట్లీ ఆలోచించేది ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పద్ధతి లేదు, అసలు కంప్లీట్గా లేదు ఎక్కడ కూడా. రూరల్ వాళ్ళు ఆలోచించింది అంటే చాలా ఫెడప్ అయిపోయినా సరిపోయింది, 10 ఏళ్ల పాటుగా మనం చేంజ్ చేద్దామని రూరల్ చేంజ్ చేశారు. అర్బన్స్ ఏంటంటే లెటింగ్ కంటిన్యూ ఏదైతే పోనీ మనకి ఏం ఇబ్బంది పెడతలేడు కదా అని కంటిన్యూ చేశారు. అంతేగాని ఇక్కడ ఫేవరెటిజమో ప్రేమ చూపించో కేసీఆర్ వైపు నిలబడింది లేదు, అట్లా అని చెప్పి ద్వేషించి రేవంత్ ని ఓడగొట్టింది లేదు. సో వాళ్ళు లెట్ ఇట్ హ్యాపెన్, ఏదో జరుగుతుంది జరగనివ్వండి, మాకు పెద్దగా పట్టింపు కూడా లేదంటే వాళ్ళు వదిలేశారు అంతే. ఆ వదిలేయడం మూలంగానే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అర్బన్ లో కొంత స్థానాన్ని కాపాడుకోగలిగింది. అంతేగాని మేజర్ గా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి మేజర్ గా ఏదో చేసిన దాఖలు అయితే లేదు ఇక్కడ. ట్రూ అండి. యూజువల్గా 3 factors మనకి అర్బన్కి వచ్చినప్పుడు మీరు అన్నట్లు. నెంబర్ 1 డెవలప్మెంట్. సో ఇక్కడ వీళ్ళు డెవలప్మెంట్ కనిపిస్తూ ఉండింది అండ్ దాన్ని కేసీఆర్కి వీళ్ళు పెట్టుకోగలిగారు, తన ఫేస్ని పెట్టగలిగారు ఆ డెవలప్మెంట్కి. నెంబర్ 1. నెంబర్ 2 ఇక్కడ ఎవరైతే మీకు సెటిలర్స్ ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జనరల్గా ఫైన్ ఇప్పుడు జరుగుతుంది కదా ఎందుకు చేంజ్ చేయాలి, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్తో వెళ్ళిపోదాం అనేది ఒకటి. ఒకసారి లైవ్ లో నవీన్ యాదవ్ మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారు రైట్. కౌంటింగ్ కేంద్రం లోపలికి నవీన్ యాదవ్ ఇప్పుడు వెళ్ళడం మనం చూస్తున్నాం. ముందుగా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు ప్రతినిధి. ఎలా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే డౌట్ అని అడుగుతున్నారు అంటే కాన్ఫిడెంట్ గా అర్థమవుతుంది. అనూప్ గారు, సో ఇందాక మీరు లైవ్ లో చూసారు ఆయన మాట్లాడుతుంది, కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే డౌట్ అని అంటున్నారు. హీఈస్ మచ్ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ హిస్ విన్నింగ్. ఆయన చాలా క్రిస్టల్ క్లియర్ గా ఆ చెరిషింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సంబరాలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఏంటి ఆయన కాన్ఫిడెన్స్ రీచ్ అవుతున్నారా, టు ద ఎక్స్పెక్టేషన్ జరగబోతుందా? ఎందుకంటే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ కూడా చాలా ఎక్కువగా జరిగింది. నేను చెప్తున్న దాంట్లో 1,00,000 ఓటర్లు మహిళా ఓటర్లే ఉన్నారు. సో హౌ డు ద ఇంపాక్ట్, వాళ్ళు ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నారు? ప్రాబ్లమ్ అంటే నవీన్ యాదవ్ గారి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అనుకుంటాను అది. సో వాళ్ళు ప్రాబ్లీ రైట్ నౌ దే పోస్ట్ బ్యాలెట్ లెక్కింపు స్టార్ట్ అయింది. ఐఎమ్ సారీ. సో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. సో మరి కాసేపట్లోనే మరొక 10-15 నిమిషాలను, ఎక్కువ సమయం పట్టదు, కేవలం 101 ఓట్లు మాత్రమే, 101 ఓట్లు మాత్రమే. దాంట్లో వ్యాలిడ్ అయ్యే ఓట్లన్నీ, ఆ వ్యాలిడ్ అయ్యే ఓట్లో ఎవరి వైపు నిలబడ్డారని తెలియడానికి చాలా తక్కువ సమయంలోనే ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ లో ఎవరి వైపుగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి రిజల్ట్ ఎగ్జాక్ట్గా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ వైపుగా 2 పోస్టల్ బ్యాలెట్లు పడ్డాయి, బీఆర్ఎస్ వైపుగా 3, బీజేపీ 1. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలైంది. మనం కౌంటింగ్ చూస్తున్నాం, నెంబరింగ్స్ మొదలయ్యాయి. మీరు కూడా లైవ్ లో చూస్తున్నారు నెంబర్స్ ని. మీరు డైరెక్ట్ గా మాతో మాట్లాడాలనుకున్నా కూడా కింద కనబడుతున్న నెంబర్స్ కి సో మనం కాల్ చేయొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీ 1 ఓట్ లీడ్ లో ఉంది పోస్టల్ బ్యాలెట్ లో, కాంగ్రెస్ పార్టీ 2, బీజేపీ 1. లెక్కింపు మొదలైంది. చలో ఇక నెంబరింగ్స్ షురు అయ్యాయి. సో మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ 3, కాంగ్రెస్ 2, బీజేపీ 1. పడినటువంటి 6 పోస్టల్ బ్యాలెట్స్ లో 101 పోస్టల్ బ్యాలెట్స్ ఉంటే 6 పోస్టల్ బ్యాలెట్స్ లో 2 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 3, బీజేపీ 1. సో కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక్కోటి అది ఓపెన్ చేసి ఏజెంట్లకు చూపిస్తున్న కొద్ది వాళ్ళు ఒక హై టెన్షన్, గుండెల్లో గుబులు, హార్ట్ అటాక్ వచ్చింది అన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఆ రిజల్ట్ ఆ వైబ్ అనేది ఎవరైతే ఫేస్ చేస్తుంటారో అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. సో ప్రెసెంట్ నెంబరింగ్ సిస్టమ్ మొదలైంది. ఎస్ అనూప్ గారు రైట్, మధు అందుబాటులోకి వచ్చారు. మధు దగ్గరికి వెళ్తాను డైరెక్ట్గా. మధు, సో పోస్టల్